నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, వాలంటరీ వ్యవస్థ వైసీపీ పెట్టింది. మరి చంద్రబాబు నాయుడు టీడీపీ ఏం పెట్టింది? అప్పుడు ఏయో మిత్రాలు, రచ్చబండలు, అనేకమైన పథకాలు పెట్టింది. అయితే ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలతో చేసేవారు. కానీ ఈ వాలంటరీ సిస్టమ్ అనేది పార్టీ కార్యకర్తలు కాదు, నిరుద్యోగులకి చిరుద్యోగం, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఇది పెట్టారు. అయితే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ వాలంటీర్లతో పెన్షన్ పెంపిస్తే వాలంటీర్లు వైసీపీకి సపోర్టింగ్ చేసి వైసీపీకి ప్రచారం చేస్తారు కాబట్టి వాలంటీర్లు రద్దు చేయాలి అన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎమ్మటే వాలంటీర్లు రద్దు చేసేసింది. కొంతమంది వాలంటరీగా వచ్చి మేము రాజీనామా చేస్తాం, మాకు వద్దు, మేము చెయ్యము, మమ్మల్ని అవమానించారు, అది ఇది అనుకొని చాలామంది చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాలంటరీ వ్యవస్థ ఉండాలి, వాలంటరీ వ్యవస్థలో విద్యావంతులు వివేకవంతులకి ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము కూడా వాలంటరీ వ్యవస్థను ఉంచుతాము. అయితే మేము ముష్టి 5,000 కాదు ఇచ్చేది, మేము 10,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తాం ఒక్కొక్క వాలంటరీకి నెలకి అని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు తీసేసిన వాలంటరీగా వచ్చి వాళ్ళు రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా మళ్ళా పెట్టుకోవచ్చు. వాలంటీర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మీరు నమోదు చేసుకుంటే మీకు మళ్ళా మీ ఉద్యోగాలు మీకు వస్తాయి, మీ జీతాలు మీకు పడతాయి. అయితే పెన్షన్లు మాత్రం వాలంటీర్లతోనే ఇళ్లకు పంపిద్దాం అని టీడీపీ కూడా గట్టిగా నిర్ధారణ చేసుకుంది. వైసీపీ తరహాలో అన్ని పథకాలు వాలంటీర్లతోనే కాదు, కొన్ని పథకాలు మాత్రమే వాలంటీర్లకి ఇస్తాము అని చెప్తుంది. మరి ఏం చేస్తుందో ఏం చెప్పుద్దో మరి కాలం నిర్ణయించాలి. దీనికి చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఏం మసాలా పిప్పర్లు ఏం వేస్తారో, ఏం తీసేస్తారో, చప్పగా ఉంటుందో, ఉప్పు కారంతో స్పైసీగా ఉంటుందో మీరే కామెంట్ చేసేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపం చేయండి. ఇది వ్యవస్థను నడిపిస్తారా లేదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.